ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా పేకాట శిబిరాల గురించి మాట్లాడడం, తర్వాత డీజీపీకి లేఖ రాసి నివేదిక కావాలని కోరడం, దీనిపైన 8 పాయింట్లు కనిపిస్తున్నాయి. దీని వెనుక కారణాలు ఏంటి అని అన్వేషిస్తే మీకేమనిపిస్తోంది? నమస్కారం అండి. ఛానల్లో ఉన్న పాతా గారికి, వెంకటరెడ్డి గారికి, ఈశ్వర్ గారి, మీ అందరికీ నమస్కారం అండి. సాక్షి ప్రేక్షకులకి, యాజమాన్యానికి నమస్తే మేడం. నేను 6వ నెంబర్ చెప్తాను సార్. హెడ్ లైన్స్ లో ఉండడం గురించి చెప్తాను. ఎవరి నెంబర్ రాలేదు సార్, చెప్పండి. 6 నెంబర్ 6 హెడ్ లైన్స్. ఎందుకంటే ఆయన ఎప్పుడు హెడ్ లైన్స్ లోనే ఉండి అలా వార్తల్లో హెడ్ లైన్ గా మారాలని తాపత్రయ పడటం. నెంబర్ 6 అంతే అంతే. ఆయన మినిస్టర్ గా ఆయన బాధ్యతలు చేయాలని గాని సమస్యలు తీర్చాలని అవి ఎప్పుడు ఉండదండి. ఆయన హెడ్ లైన్స్ లోనే అలా కనబడి, హెడ్ లైన్స్ లోనే ఆయన కనబడితే చాలు. ఆయనకి అలా మళ్ళీ వెళ్ళిపోతే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు, షూటింగ్లకు వెళ్ళిపోవచ్చు, అంతవరకనే చూస్తారండి. ఆయన హెడ్ లైన్స్ లో ఉండడానికి చూస్తారు. మరి ముఖ్యంగా మనం చూస్తే అండి, దానికి ఉదాహరణ హోమ్ మినిస్టర్ గారి గురించి అప్పుడు వాళ్ళిద్దరికి ఒక వివాదం వచ్చినప్పుడు హోమ్ మినిస్టర్ ని హెచ్చరిస్తున్నాను, లేకపోతే నేనే హోమ్ మినిస్టర్ అవుతాను అన్నప్పుడు ఒక విషయం చెప్పారు, గుర్తుందండి ఈశ్వర్ గారు? అది కూడా హెడ్ లైన్ కి సంబంధించిందండి. ఎందుకంటే ఒక వివాదాన్నో లేకపోతే వాళ్ళ పరిష్కారానికో ఆయనకు వచ్చి ప్యాకేజీల గురించో చెప్పడానికి హెడ్ లైన్స్ లో ఉండడానికే మాట్లాడతారండి ఆయన. అలాగే చూడండి, సీజర్షిప్ అని చెప్పారు, అది కూడా హెడ్ లైన్స్ లేనండి. ఎందుకంటే తర్వాత ఆయన చేసింది ఏమీ లేదండి. కానీ హెడ్ లైన్స్ లో ఉండడం ఒక పాయింట్ బానే ఉంది, మంచి ఎగ్జాంపుల్స్ చెప్పారు. దాంతో పాటు ఈ వాటాల గురించి కూడా ఏదో చెప్తున్నారు ఇద్దరు వ్యక్తులు, నిజంగా అది కూడా ఉండొచ్చు అనుకుంటున్నారా? వాటాలు పంపకంలో తేడాలు వచ్చినప్పుడు బయటకు వస్తూ ఉంటారు. అంతేనండి, వాటాల పంపకంలో ఖచ్చితంగా ఉంటుందండి. ఆయన ఎప్పుడు అలా ఉన్నప్పుడే సమస్య వచ్చినప్పుడు సమస్య ముందు సీరియస్ గా ఉన్నట్టు ఉంటారండి. ఆయనకి వాటా వచ్చేసినప్పుడు దాని గురించి పట్టించుకోరు. అప్పుడు లేకపోతే సడన్ గా జ్వరం వచ్చేస్తుంది, దానికి సంబంధించిన 2 టాబ్లెట్లు, ప్యాకేజీ టాబ్లెట్లు ఏమన్నా చెప్పేస్తే ఇంకప్పుడు మాట్లాడరు. అక్కడ హైదరాబాద్ దాకా వెళ్ళి జ్వరం వెళ్తే జ్వరానికి స్పందించడానికి ఆయన చూడడానికి అక్కడ దాకా సీఎం గారు వెళ్తారు. జ్వరానికి ఇక్కడ కామెంట్ చేస్తే ఎట్లా? ఆయనకి జ్వరం వస్తుంది. అక్కడ ఉన్న సమస్య ఏంటండి? ఆయన జ్వరం అని చెప్పి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆంధ్రాలో ఇక్కడ ఉన్న సమస్య ఏంటి? ఆయన అప్పుడు ఎందుకు వెళ్ళిపోయారు? వెళ్ళిపోయిన తర్వాత సీఎం గారు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను జ్వరం రాలేకపోతున్నాను అన్నప్పుడు ఆయన షూటింగ్లు కానీ సినిమా ప్రివ్యూలు కానీ ఆయన ఎలా తిరిగారో మనం చూసాం కదండి. అవన్నీ కూడా ప్యాకేజీలో ఇదే. ఇంకా అంత ఎందుకండి, కురపాం ఆయన అటవీ శాఖ కురపాంలో అక్కడికి వెళ్ళినప్పుడు అటవీ పుత్రులు కాళ్ళకి చెప్పులు లేకుండా నడుస్తున్నారు, చాలా బాధపడిపోతున్నారు అని చెప్పేసి ఒక రబ్బర్ చెప్పులు 100 రూపాయలు చెప్పులు అందరికీ పనిచేశారు. హెడ్ లైన్స్ అక్కడికి అయిపోయింది. మరి అదే కురపంలో 670 మంది చదువుతున్న గురుకుల పాఠశాలలో అమ్మాయిలు వాళ్ళందరూ కూడా ఈ పచ్చకావల్లో బారిన పడి సుమారు 200 మంది పచ్చకావల్లో పడి వాళ్ళందరూ హాస్పిటలైజ్ అయ్యి అందులో 2 చనిపోతే ఊళ్ళో చెప్పు లేకపోతే బాధపడని మనిషి 2 పిల్లలు చనిపోయారు, ఇంతమంది పచ్చకావలతో బాధపడ్డారు. అప్పుడు వెళ్ళలేదేమండి? కనీసం దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? అది కూడా హెడ్ లైన్స్ లోనే ఉంటాం మేము. చెప్పులు ఇస్తాము, ఒక 100 రూపాయలు చెప్పులు ఇస్తాము, ఇదో చెప్పుకుంటూ వస్తారు. ఈ రోజు కూడా భీమవరం విషయంలో కూడా అంటే డిఎస్పీ గారి విషయంలోనే తీసుకోండి, వాళ్ళిద్దరికి ఏదో వచ్చిందో అక్కడ వచ్చిందో ఎదుగా అది కూడా హెడ్ లైన్స్ అండి. మళ్ళీ ఈయన మాట్లాడొద్దంటాను, ఆవిడకి ఈవిడ ఇందులో కలగజేసుకోవద్దంటాను, దానికి కొన్ని ప్యాకేజీలు ఉంటాయి, అన్నీ అయిపోతాయి. హెడ్ లైన్ అక్కడికి ముగిసిపోతుందా? హెడ్ లైన్ ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎందుకండి కందుకూరు విషయం చూడండి, కందుకూరు విషయంలో జరిగింది ఒక కాపు వ్యక్తిగా కులాలకి అతీతంగా పార్టీలు ఉండనా ఈయన కాపులు అందరూ ఏకం అవ్వాలి ఈ పార్టీకి అని చెప్పిన మనిషి ఒక కాపు మహిళ ఒక ఆడపడుచుకు అంత అన్యాయం జరిగిందే. అక్కడ ఎవరో చౌదరి అతను చంపేసి ఆ అమ్మాయి మీద కన్ను వేసి ఆ అమ్మాయి గురించి ఇది అవ్వలేదని చెప్పి చంపేసి 2 మరిదల్ని హాస్పిటల్ పాలు చేసి ఆ అబ్బాయి చనిపోతే కనీసం దాని గురించి మాట్లాడారండి? వెళ్దాం మాట దేవుడని. దానికి మా కాపు సోదరులు తోట త్రిమూర్తులు గారు కానీ జక్కంపూడి రాజా గారు కానీ వెళ్తే దానికి ఇందాక ఏబి వెంకటేశ్వర గారు మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వార్తాహరులుగా పంపించారు. ఆయన పంపించడం ఎందుకండి? ఒక కాపు వ్యక్తులుగా కాపు సోదరులుగా వాళ్ళు వెళ్ళరా? అంత అన్యాయం జరిగినప్పుడు అందులో ఒక మహిళ అంత అన్యాయం జరిగింది దానికి ఆయన ఇందాక ఆయన కూడా ఏబి సార్
23 మంది ఎమ్మెల్యేల కొనుగోలులో ఆయన పాత్ర ఉందనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి ఆయన పైన. అది ఎవరి కోసం చేశారంట ఆయన మరి? అదేనండి, దాన్ని నేను చిన్నదండి, నాకు కొంచెం టైం అండి. దాన్ని కంటిన్యూ చేస్తూ ఆయన అంటున్నారు, ఏ బేసిస్ మీద 10 ఎకరాలు కానీ ఇంత డబ్బు కానీ ఇచ్చారు అని చెప్తున్నారు. 970 కేసులు పైగా హత్య కేసులు ఉన్నాయి రాష్ట్రంలో. అందరికీ ఇది చేస్తారా? ఇది కాపుల కోసం ఇది జరిగిందని చేశారా? వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తే లొంగిపోయారా? 5 ఏళ్ళు ట్రస్టీగా మీకు పరిపాలన చేయడానికి ఇస్తే ఈ సొమ్మంతా ఇలా దారాదత్తం చేయడం ఎవడు అవ్వ సొమ్ము అనుకుంటున్నారని అడిగారు. మరి అదే లూలు మాలకి వాళ్ళకి 99 పైసలకి మీకు భూములు ఇస్తుంటే ఏబి వెంకటేశ్వరరావు గారు నోరు ఏమైందండి అప్పుడు? ఒక మనిషి ప్రాణం కంటే మీకు లూలు మాలకి దీనికి ఇవ్వడం ఎక్కువైపోయిందా? అప్పుడు మాట్లాడలేకపోయాడు ఆయన. వీళ్ళు ప్రతిదానికి ఈ పాలిటిక్స్ లో చంద్రబాబు నాయుడు గారు ఒకటి అలవాటు చేశారు. ప్రతి ఏ ఇష్యూ అయినా తీసుకోండి, వీళ్ళు మాట్లాడుతూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇటు వస్తారు. వాళ్ళకి ఇంకేముందండి, ఏ వంక లేనప్పుడు డొంక పట్టుకు ఎడుతారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకోకపోతే వీళ్ళకి ఏ రోజు గడవదు. ఎందుకంటే ప్రజలందరూ ఈ రోజుకి ఆయన ఎలా ఓడిపోయారో ఏదన్నది పక్కన పెడితే ఈ రోజుకి బ్రహ్మరథం పడుతూ ఆయన కోసం వస్తున్నారు అన్నప్పుడు ఏదో డైవర్షన్ పాలిటిక్స్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అక్కడ మెడికల్ కాలేజ్ సందర్శనకు వస్తున్నారంటే వెంటనే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి అక్కడ పెడతారు. అక్కడికి పవన్ కళ్యాణ్ గారు హోంశాఖలో వేలు పెట్టి డీజీపీకి లెటర్లు రాసి నివేదికలు అడుగుతూ ఉంటే హోంమంత్రి గారిని ఆ ప్రశ్న అడిగితే ఈ ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారిని గత ప్రభుత్వంలో అడగాలట. అసలు ఏమన్నా సంబంధం ఉందా? నోరు తెరిస్తే జగన్మోహన్ రెడ్డి గారి భజన చేయడానికే మంత్రి పదవులు పొందినట్టుగా ఉంది. కానీ వీళ్ళు సందర్భం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి. మీ శాఖలో ఎందుకు పవన్ కళ్యాణ్ వీళ్ళు పడి వస్తున్నారండి? వీళ్ళ ప్యాకేజీలు కానీ వీళ్ళు ఇది కానీ లేక ఒక మంత్రి హోమ్ మినిస్టర్ నిర్ణయం ఆవిడ తీసుకోవడానికి లేకుండా ఈయన బెదిరిస్తారు. ఈయన దాంట్లో ఇంకొకరు బెదిరిస్తారు. హోమ్ మినిస్టర్ నువ్వు చేస్తున్నావా, లేకపోతే నీ శాఖ నేనే తీసుకుని చేస్తానని మాట్లాడిన మనిషి. రైట్ అండి. కాకినాడ జిల్లా తునిలో ఈరోజు టీడీపీ నాయకుడి కీచక పర్వం. మరి పవన్ కళ్యాణ్ గారు పేకాట శిబిరాలపై మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు అది కూడా ఆలస్యంగా ఇన్నేళ్లకి. ఇదంతా వైఎస్ఆర్సీపీ మాట్లాడింది, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, అన్నీ అయిపోయిన తర్వాత ఇన్నాళ్ళకి మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి అంశాలపైన మాట్లాడరు. ఆడబిడ్డలపైన చెయ్యేస్తే వాళ్ళు లేకుండా చేస్తా భయపడాలి అని అన్నారు. ఏం జరుగుతుందో ఒక్కసారి స్క్రీన్ పైన చూపించండి. ఇంత దుర్మార్గం. అతని వయసు చూడండి, కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడు. కేవలం టీడీపీ పచ్చకండువా అతన్ని ఈ దుర్మార్గానికి పురిగొల్పింది. ఒకసారి ఆడియో కూడా ప్లే చేయండి. నేను మున్సిపాలిటీ కౌన్సిల్, నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్ ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం మేము. అమ్మాయి బాత్రూమ్ కూర్చుందంటే అమ్మాయి ఏంటి అమ్మాయి చేపట్టుకుంటాను. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయి బట్టలు ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు అమ్మాయి చేపట్టుకోవచ్చు. మాట చెప్తున్నాను, అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తా. నాకు పోలీసులకు ఫోన్ చేస్తే కానీ బుజ్జిగా నువ్వు బయట రా బుజ్జి. మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ? మొన్న వచ్చావు ఈ డిసైడ్ అమ్మాయి వచ్చిందా? ఒకసారి మొన్న మీరు రాలేదు ఇక్కడికి. ఏ స్కూల్ నువ్వు? ఎవరు? నేను మున్సిపాలిటీ కౌన్సిల్, నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్ ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా?